హాయ్ ఎవ్రీవన్, అందరికీ నమస్తే. జై శ్రీరామ్. ఐ లవ్ రాజమహేంద్రవరం. ఒకవైపు నిండుగా కనిపించే గోదావరి, మరోవైపు పచ్చటి ఏటిగట్ల దారి, నడి మధ్య చారిత్రాత్మక నగరి. ఒకప్పటి రాజమండ్రి, ఇప్పుడు రాజమహేంద్రవరంగా పిలుస్తున్నారు. ఈ ఊరు చెప్పగానే గుర్తుకొచ్చేది గోదావరి. లాస్ట్ వీక్ నా ఫ్రెండ్స్తో ట్రిప్కి వెళ్ళి వస్తున్నప్పుడు దారిలో రాజమండ్రి గోదావరి దగ్గర ఆగాము. అదే సమయంలో గోదావరి నదిలో హారతి ఇస్తున్నారు. ఆ హారతి చూసి చాలా ఆనందం కలిగింది నాకైతే. ఇప్పుడు ఈ వీడియోలో ఆ గోదావరి హారతి విశేషాలతో మీ ముందుకు ఈ వీడియోతో నేను వచ్చాను. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. గోదావరి నది పైన కట్టిన రోడ్ కమ్ రైల్ బ్రిడ్జ్ చాలా సుందరంగా ఉంటుంది. తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల నడుమ ప్రవహించే గోదావరి ఆంధ్రప్రదేశ్ను అన్నపూర్ణగా మార్చింది. ఎక్కడో మహారాష్ట్రలోని నాసిక్లో పుట్టిన ఈ గోదావరి నది తెలంగాణ మీదుగా సుదూర ప్రయాణం చేసి పాపికొండలను దాటుకుని రాజమండ్రికి చేరుతోంది. రాజమహేంద్రవరం గోదావరి నిత్యహారతి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లక్షలాది ఎకరాలను సస్యశ్యామలం చేస్తున్న ఈ గోదావరి నదిని ఆరాధించే ఒక మంచి కార్యక్రమం. వారణాసిలో నిర్వహించే నిత్యగంగా హారతి మాదిరిగానే మన రాజమండ్రిలో కూడా గోదావరి నదికి హారతి సమర్పించాలని సంకల్పించి 2010లో కార్తీక పౌర్ణిమ హారతితో శ్రీకారం చుట్టారు. మొట్టమొదటిగా ప్రతి పున్నమకి ప్రారంభించిన హారతి కార్యక్రమం గోదావరి పుష్కరాల సందర్భంగా దేవాదాయ ధర్మాదాయ శాఖ భాగస్వామ్యంతో నిత్య హారతిగా మారింది. ఇక్కడ ముందుగా మహిళలు లలితా విష్ణు సహస్రనామ పారాయణ చేస్తారు. అలాగే గోదావరి మాత విగ్రహానికి హారతి సమర్పిస్తారు. ఆ తర్వాత గోదావరి నదికి అనేక రకాల హారతులు ఇస్తూ వాటి యొక్క ప్రాధాన్యత వివరిస్తూ ఉంటారు. చూడటానికి ఈ హారతి చాలా బాగుంటుంది. మీరు ఈ హారతుల దర్శనం చేసుకుంటూ ఈ హారతులు ఎన్ని ఇస్తారు, అలాగే వాటి వల్ల కలిగే ఫలితాలు ఏమిటో మీకు తెలియజేస్తాను, చూడండి. మొదటి హారతి ఏకహారతిగా పిలువబడుతుంది. ఈ హారతిని దర్శిస్తే సకల పాపాలు తొలగుతాయి అని చెప్పి భక్తుల విశ్వాసం. ఇక రెండవ హారతి నేత్రహారతిగా పిలువబడుతుంది. ఈ హారతి దర్శిస్తే నేత్రములకు సంబంధించిన దోషాలు తొలగిపోతాయి అని చెప్పి భక్తుల విశ్వాసం. మూడవది బిల్వ హారతి. ఈ హారతిని దర్శిస్తే 3 జన్మలలో చేసిన పాపాలు తొలగిపోతాయి అని చెప్పి చెప్తుంటారు. నాలుగవ హారతి నాగహారతి. దీనిని దర్శించడం వల్ల నాగదోషాలు తొలగిపోతాయి అని చెప్పి అంటుంటారు. ఐదవ హారతి పంచహారతి. ఈ హారతిని దర్శిస్తే పంచపాతకాలు తొలగిపోతాయి అని చెప్పి భక్తుల విశ్వాసం. హారతి వృక్షహారతి. ఈ హారతిని దర్శిస్తే ప్రకృతికి హాని చేసి ఉంటే కనుక అటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోతాయి అని చెప్పి నమ్మకం. ఏడవ హారతి నంది హారతి. ఈ హారతిని దర్శిస్తే నందీశ్వరుని యొక్క అనుగ్రహం కలుగుతుంది అని చెప్తుంటారు. ఎనిమిదవ హారతి సింహహారతి. దీనిని దర్శించడం వల్ల పక్షం రోజుల్లోని అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది అని భక్తుల విశ్వాసం. 9వ హారతి రుద్రహారతి. ఈ హారతిని దర్శిస్తే ఏకాదశ రుద్రాభిషేకం చేసిన ఫలితం కలుగుతుంది అని భక్తుల విశ్వాసం. 10వ హారతి చక్రహారతి. ఈ హారతిని దర్శిస్తే శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం కలుగుతుంది అని చెప్తుంటారు. 11వ హారతి కుంభహారతి. ఈ హారతిని దర్శిస్తే గ్రహదోషాలు పోయి ఐశ్వర్య సిద్ధి కలుగుతుంది అని చెప్తూ ఉంటారు. ఇక చివరి హారతి కర్పూర హారతి. ఈ హారతిని దర్శిస్తే అనేక దోషాలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి అని చెప్పి చెప్తుంటారు. ప్రతిరోజు కూడా చాలామంది ఈ గోదావరి హారతిని చూడటానికైతే ఇక్కడికి వస్తూ ఉంటారు. రాజమండ్రి వస్తే ఖచ్చితంగా సాయంకాలం గోదావరి నదిలో జరిగే ఈ హారతిని అస్సలు మిస్ అవ్వద్దు. ప్రభువులు అవుతేట ఈ నంది హారతి దర్శించుకోవడం వల్ల పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం కలుగుతుంది. ప్రతిరోజు కూడా ఈ గోదావరి నదిలో ఈ హారతి సాయంత్రం 6:15కి ప్రారంభమయ్యి 7:30 వరకు కూడా అత్యంత వైభవంగా ఈ హారతి కార్యక్రమం జరుగుతూ ఉంటుంది.
సింహం అమ్మవారి వాహనము అమృత చేత ఈ సింహహారతిని దర్శించుకోవడం వలన మానసిక ఆందోళనలు భూత ప్రేత పిశాచ బాధలు కలవు.